హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శ్రీధర్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీధర్ ఎడిషన్. ఈ వీడియోలో నేను మీకు పిక్సార్ట్లో ఉన్న బ్యూటిఫై టూల్ గురించి అయితే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే అందులో ఏమేమి టూల్స్ ఉంటాయి, వాటిని ఎలా యూజ్ చేయాలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. ఇక వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఒక పిక్ అయితే తీసుకున్నాను నాది మీకు చూపించడానికి. అండ్ ఇక్కడ బ్యూటిఫై టూల్ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేస్తున్నాను. అండ్ దీనిలో చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయన్నమాట. సో ఆ టూల్లోనే ఉంది బ్యూటిఫై అన్నమాట. మన ఫోటోని అయితే కంప్లీట్గా బ్యూటీ చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ నుంచి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఆటో టూల్ ఉంది కదా, ఆటో పైన ప్రెస్ చేస్తే సో ఇక్కడ కింద ఇది ఆటో అని ఉంది కదా, ఇది 50% అయితే ఆటోమేటిక్గా అప్లై అయిపోయింది. ఇది అప్ టు 100% వరకు ఉంటుంది. అండ్ ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే ఒకసారి చూడండి, నేను ఒక 70% దాకా పెట్టాను. బిఫోర్ పిక్ ఎలా ఉందో చూడండి, అండ్ ఆఫ్టర్ పిక్ ఎలా ఉందో నేను జూమ్ చేసి చూపిస్తాను. సో బిఫోర్ ఇట్లా ఉంది అండ్ ఆఫ్టర్ ఇట్లా ఉంది. అంటే ఈ ఆటో టూల్ అనేది మన ఫొటోస్ని షార్ప్ చేస్తుంది అన్నమాట. అంటే కొంచెం డీటెయిల్స్ అయితే ఇంక్రీజ్ చేస్తుంది. సో దీన్ని మనం డీటెయిల్స్ పెంచుకోవడానికి అయితే యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ టూల్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ ఫేస్ అని ఉంది కదా, దాని పక్కపొంటి గోల్డ్ కలర్లో చిన్న సింబల్ ఉంది కదా, క్రౌన్ సింబల్. ఇది వచ్చేసి మనకు ప్రీమియం అనమాట, అంటే గోల్డ్ మెంబర్స్కి మాత్రమే యూజ్ అవుతుంది. సో నేను యూజ్ చేసేది పిక్సార్ట్ మోడ్ వర్షన్ అనమాట, అందుకే నాకు అన్లాక్ అయింది. సో మీరు ఈ ఫేస్ ఆప్షన్ ఓపెన్ చేయగానే ఇక్కడ కింద చూసుకున్నట్లయితే 5 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఫేస్, నోస్, లిప్స్, ఐస్, ఐబ్రోస్ అని. అండ్ ఇక్కడ ఫస్ట్ మనం ఫేస్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మీరు చూడండి 4 సింబల్స్ ఉన్నాయి కదా. ఇది ఎందుకంటే నేను జూమ్ చేస్తాను ఫేస్. సో ఇక్కడ మీరు చూడండి నా ఫేస్ లావ్ అవుతుంది మరియు సన్నగా అవుతుంది. నేను అటు ఇటు స్వైప్ చేస్తే ఈ టూల్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే అప్పుడప్పుడు మీరు చాలా క్లోజ్లో తీస్తారు కదా పిక్చర్స్, అప్పుడు మీ చిక్స్ దగ్గర ఈ ఫేస్ అనేది చాలా సన్నగా అయిపోయినట్టు అనిపిస్తుంది. అండ్ అప్పుడప్పుడు లావుగా కూడా ఉంటుంది. అప్పుడైతే ఈ టూల్ని యూజ్ చేసి మన ఫేస్ని అయితే కవర్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో ఇంకా వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి. సో ఇది ఇంకా థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ బియర్డ్ దగ్గర కూడా లావ్ అవుతుంది, సన్నగా అవుతుంది. నెక్స్ట్ నోస్లోకి వెళ్ళినట్లయితే సో ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు, నోస్ లావుగా అవుతుంది, సన్నగా అవుతుంది. నోస్ కూడా సేమ్ అంతే. అండ్ ఇక్కడ మళ్ళీ నోస్ కిందికి మీదికి ఇట్లా స్క్రోల్ డౌన్ చేసుకోవడానికి కూడా ఉంది. సో ఇందులో ఉన్న ఆప్షన్స్ వచ్చేసి మీ పిక్చర్ అయితే కొన్ని కండిషన్స్లో మొత్తం అయితే కంప్లీట్గా లుకింగ్ అయితే ఉండదు. అప్పుడు ఈ టూల్స్ అన్ని యూజ్ చేసి మీ పిక్చర్ని మళ్ళీ రికవర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లిప్స్లో కూడా సో చూడండి, లిప్స్ చిన్నగా అవుతున్నాయి, పెద్దగా అవుతున్నాయి. అండ్ ఇంక ఇవి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి లిప్స్లో కూడా. నెక్స్ట్ ఐస్లో, సో ఈ ఐస్ ఎందుకు యూజ్ అవుతుందంటే మీరు ఫొటోస్ అప్పుడప్పుడు బాగా లాంగ్లో నుంచి దిగుతారు కదా, లాంగ్ షాట్ తీసుకుంటారు కదా, అప్పుడు ఐస్ అయితే మీకు చిన్నగా అయిపోతాయి అప్పుడప్పుడు ఫొటోస్లో. అప్పుడు ఈ టూల్ అయితే యూజ్ చేసి మనం ఐస్ని అయితే మళ్ళీ కవర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఐబ్రోస్ కూడా ఉన్నాయి. సో చూడండి, ఐబ్రోస్ పైకి అయిపోతున్నాయి, మళ్ళీ కిందకి అయిపోతుంది. దీన్ని బట్టి మన ఫోటోని అయితే మనం పర్ఫెక్ట్గా ఎడిట్ చేసుకోవచ్చు. ఇది ఈ ఫేస్ టూల్ యూజ్ అన్నమాట. అండ్ ఇందులో మనకు ఫేస్ టూల్ అన్నట్టు మన ఫేస్లో ఉన్న ప్రతి టూల్ని అయితే కవర్ చేసింది. నెక్స్ట్ ఇక్కడ వ్రింకిల్ అని ఉంది కదా, దీనిపైన కూడా క్రోన్ సింబల్ ఉంది. నెక్స్ట్ ఈ వ్రింకిల్ ఓపెన్ చేసినట్లయితే ఇది ఆటోమేటిక్గా 70% అయితే అప్లై అయిపోయింది. ఇది ఎందుకంటే ఇది కూడా సేమ్ అన్నమాట, మన ఫొటోస్ని అయితే చాలా షార్ప్గా చేస్తుంది. సో బిఫోర్ నా పిక్ ఎలా ఉందో చూడండి, ఇప్పుడు 100% అప్లై చేసిన కదా, ఆఫ్టర్ చూడండి చాలా అంటే చాలా షార్ప్ అయిపోయింది. మొత్తం డీటెయిల్స్ అయితే కంప్లీట్గా ఫిల్ అయిపోయినాయి. సో ఇది వ్రింకిల్ టూల్ అన్నమాట, ఇది కూడా బెస్టే. నెక్స్ట్ స్మూత్ టూల్. స్మూత్ వచ్చేసి మీకు అందరికీ తెలుసు, స్మూత్ మన ఫేస్ స్మూత్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కాకపోతే ఇది ఆటో డిటెక్ట్ అయితే ఇట్లా చూడడానికి బాగా ఒప్పించదు అనమాట. సో మీరు ఫస్ట్ ఏం చేయండి అంటే దీన్ని ఇట్లా అప్లై చేసిన తర్వాత ఫస్ట్ దీన్ని ఎరేజ్ చేయండి. ఎరేజ్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఎక్కడెక్కడైతే కావాలో అక్కడక్కడ ఇట్లా సింపుల్గా అప్లై చేసుకుంటూ వెళ్ళిపోండి. అండ్ ఈ టూల్ వచ్చేసి మీరు ఫేస్ మొత్తానికి అయితే అప్లై చేయకూడదు. టెక్స్చర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడక్కడ వదిలేసి జస్ట్ నార్మల్ ప్లేస్లో అప్లై చేస్తే బాగా ఒప్పిస్తుంది లుకింగ్. ఒకసారి చూడండి, నేను బిఫోర్ ఆఫ్టర్ చూపిస్తాను. బిఫోర్ ఆఫ్టర్. అండ్ ఇంతకుముందు మొత్తం అప్లై చేసినప్పుడు ఎంత గలీజ్గా ఉందో, అండ్ ఇప్పుడు చూడడానికి లుకింగ్ అయితే బాగుంది. సో ఇట్లనైతే మీరు స్మూత్ టూల్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఐ బ్యాగ్ అని ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేస్తున్నాను. ఇంకా అక్కడ క్రోన్ సింబల్ ఉంది కదా, అవి వచ్చేసి అన్ని ప్రీమియం టూల్స్ అన్నమాట. సో మీరు అది ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్ చేస్తేనే అవి ఓపెన్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ ఈ ఐ బ్యాగ్ టూల్ ఓపెన్ చేస్తాను. సో ఇది ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇది కూడా సేమ్ మనకు ఐ బ్యాగ్ అంటే మీకు తెలుసు, మనం క్యారీ బ్యాగ్స్ అని కూడా అంటాం. ఇక్కడ ఐస్ కింద వాటిని ఇదైతే హైలైట్ చేస్తుంది. ఒకసారి చూడండి, ఇక్కడ నేను చూపిస్తాను. బిఫోర్ ఇట్లా ఉంది కదా ఐ దగ్గర, దీన్ని అప్లై చేసినాక చూడండి ఐస్ అయితే ఎంత షార్ప్ అయిపోయినాయి అంటే రియల్గా ఐస్ అయితే మనకు అక్కడ మొత్తం డీటెయిల్స్ అయితే చూపిస్తుంది, రియల్ ఐస్ లెక్క. సో చూడండి, సో దీనికైతే యూజ్ చేయొచ్చు ఇది ఐ బ్యాగ్ అనేది. ఇది కూడా ఒక మంచి ఫీచర్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఫేస్ ఫిక్స్ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేయండి. ఈ ఫేస్ ఫిక్స్ అనేది చాలా చాలా బెస్ట్ ఫీచర్ అనమాట. సో మీరు దీన్ని యూజ్ చేయాల్సినంతకంటే ఎక్కువగా యూజ్ చేస్తే అంతే మీకు వరస్ట్ ఫీచర్గా అయితే అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. సపోజ్ నేను ఇక్కడ ఫేస్ ఫిక్స్ అయితే డ్రా చేస్తున్నాను. సో అక్కడక్కడ నేను డ్రా చేస్తున్నాను. సో దీన్ని నేను బాగా అప్లై చేసి చూపిస్తాను ఎంత వరస్ట్గా అవుతుందో.
సో మీరు ఫేస్ ఫిక్స్ అప్లై చేస్తే చూడండి ఇట్లా వరస్ట్గా అయితే అయిపోతుంది మీ ఫోటో. అదే మీరు దీన్ని ఒక 10 to 20% 25 అట్లా అప్లై చేయాలనుకోండి, బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మీకు లిటిల్ బిట్ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఐ కింద బిఫోర్ ఇట్లా లైటింగ్ కండిషన్తో ఉంది, అండ్ ఆఫ్టర్ చూసినట్లయితే ఆటోమేటిక్గా అందులో అయితే కలిసిపోయింది. నెక్స్ట్ టూల్ వచ్చేసి బ్లెమిష్ ఫిక్స్ అనమాట. సో బ్లెమిష్ ఫిక్స్ అంటే ఇది మన పింపుల్స్ కానీ బ్లాక్ స్పాట్స్ ఎక్కువగా ఉంటాయి కదా, సో వాటికైతే ఎక్కువ ఉపయోగపడుతుంది. సో ఇది కూడా ఎట్లా అంటే ఫేస్ని ఒక టైప్ ఆఫ్ క్లీనింగ్ అనమాట, ఫేస్ని క్లీన్ చేస్తుంది. అండ్ ఇది అంతగా మనకు తేడా తెలీదు. సో ఒకసారి చూడండి, ఒక లిటిల్ బిట్ నేను చూపిస్తున్నాను చూడండి. సో ఇట్లా అయితే యూజ్ అవుతుంది. సో దీనివల్ల మనకు అంతగా యూజ్ లేదు, కానీ అప్పుడప్పుడు మీ ఫేస్లో బ్లాక్ స్పాట్స్ ఎక్కువగా ఉన్నప్పుడు అయితే ఇది యూజ్ చేయండి. సో ఇప్పుడు నా ఫేస్ అయితే నేను ఆల్రెడీ ఎడిటెడ్ ఫోటో కాబట్టి మీకు తేడా అయితే ఎక్కువగా తెలియడం లేదు. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి స్కిన్ టోన్ అన్నమాట. ఇదైతే నా ఫేవరెట్ ఫీచర్ అన్నమాట ఈ బ్యూటిఫై టూల్లో. ఎందుకంటే నా ఫేస్ అనేది బిఫోర్ వేరే కలర్లో ఉంది, అండ్ ఆఫ్టర్ చూసినట్లయితే ఈ కలర్లో చేంజ్ అయిపోయింది. సో మ్యాక్సిమం స్నాప్సీడ్ కానీ ఇంకా వేరే పిఎస్సిసి ఈ యాప్స్లో ఎట్లా ఉంటుందంటే మనం ఫేస్ని వైట్ చేసుకోవచ్చు, కాంట్రాస్ట్, సాచురేషన్, స్ట్రక్చర్ ఇవైతే సెట్ చేసుకోవచ్చు. కాకపోతే మొత్తానికే ఫేస్ కలరే అంటే మొత్తం కలర్ టోనే చేంజ్ చేయాలంటే కొంచెం కష్టమవుతుంది. అంటే మనం చాలాసార్లు దాన్ని రీటచ్ చేసి ఉండాలి. కాకపోతే ఇందులో అట్లా లేదు. సో ఒకసారి చూడండి, బ్లాక్ నుంచి వైట్ కలర్ వరకు అయితే ఏమేమి కలర్స్ ఉన్నాయో ఆ కలర్స్ అన్నీ అప్లై చేసుకోవచ్చు, జస్ట్ అది కూడా వన్ ట్యాప్తోని. సో అందుకే ఇది బెస్ట్ ఫీచర్ అనమాట. సో ఇక్కడ చూడండి, నా ఫేస్ అనేది సపోజ్ ఈ కలర్లో ఉందనుకో, దీన్ని మనం వేరే యాప్స్లో అయితే రీటచ్ చేసుకోవాలి. బ్లాక్ స్పాట్స్ ఎక్కడ ఉన్నాయి, వైట్స్ ఎక్కడ ఉన్నాయి అవన్నీ అడ్జస్ట్ చేయాలి. కాకపోతే ఇందులో అట్లా కాదు. ఇప్పుడు నేను ఈ బ్లాక్ నుంచి వైట్కి మారాలనుకో, జస్ట్ మనకి ఇక్కడ ఏ కలర్ కావాలో వైట్లో చూజ్ చేసుకుంటే సరిపోతుంది, ఆటోమేటిక్గా ఫేస్ పైన అప్లై అయిపోతుంది. అండ్ ఇది ఆటో డిటెక్ట్ కూడా చేస్తుంది. మనం అంత ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇందులో కలర్ టోన్స్ అనేవి ఉంటాయి కాబట్టి మనకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మీరు పర్ఫెక్ట్గా మీ ఫేస్ కలర్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ టూల్ అనమాట. అండ్ నెక్స్ట్ హెయిర్ కలర్. ఇది హెయిర్ కలర్గానే కాకుండా మనం షర్ట్ కలర్ చేంజ్ చేసుకోవడానికి, ప్యాంట్ కలర్ చేంజ్ చేసుకోవడానికి చాలా అయితే యూజ్ అవుతుంది. అండ్ నేను ఈ టూల్ మీద సపరేట్ వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఆటో డిటెక్ట్ అయితే ఆల్రెడీ అయిపోయింది. సో ఇక్కడ మనం ఎరేజ్ చేసుకోవచ్చు. చాలా కలర్స్ ఉంటాయి, వైట్ కలర్ ఉంటుంది, బ్లాక్ కలర్ ఉంటుంది, అండ్ ఇంకా రెడ్ కలర్, బ్లూ కలర్స్. వీటిని మళ్ళీ మనం సాచురేషన్ చూసుకోవచ్చు, అమౌంట్ అంటే క్వాలిటీ అంటే దాని కలర్ ఎంత కావాలో చూసుకోవచ్చు, సాచురేషన్ పెంచుకోవచ్చు. ఇది వచ్చేసి మీ బ్యాక్గ్రౌండ్ అండ్ మీ షర్ట్ కలర్ ఏదైతే ఉందో దాన్ని బట్టి ఈ కలర్ అనేది చూజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి డీటెయిల్ ఆప్షన్. ఈ డీటెయిల్ ఆప్షన్ అనేది నేను ఒక రీసెంట్ వీడియోలో అయితే చెప్పాను. ఇది ఎందుకంటే మన ఫేస్లో ఉన్న డీటెయిల్స్ కానీ, అంటే ఒక ఫేస్ అనే కాదు, బ్యాక్గ్రౌండ్కి యూజ్ చేయొచ్చు, మన షర్ట్కి యూజ్ చేయొచ్చు, మనకి ఎక్కడ కావాలంటే అక్కడ స్పేస్లో అయితే యూజ్ చేయొచ్చు. సో నేను ఒకసారి ఇప్పుడు చూడండి, ఇది ఇక్కడ ట్యాప్ చేస్తాను అండ్ నా షర్ట్కి కూడా ఇదైతే అప్లై చేస్తాను. చూడండి, మీకు ఆల్రెడీ తేడా అయితే తెలుస్తుంది అనుకుంటున్నాను. అండ్ ఈ అమౌంట్ వచ్చేసి నేను ఒక 55 అయితే పెట్టేసుకున్నాను. సో బిఫోర్ చూడండి షర్ట్ ఎలా ఉందో, అండ్ ఆఫ్టర్ చూడండి. బిఫోర్ ఆఫ్టర్ ఒక సిబి ఎడిటింగ్ ఎఫెక్ట్ అయితే వచ్చింది. ఇది వచ్చేసి ఎట్లా అంటే మనకు లైట్రూమ్లో క్లారిటీ ఎఫెక్ట్ ఉంటుంది కదా, సో అట్లా యూజ్ అవుతుంది. అండ్ సిబి ఎడిటింగ్ అంటే మీలో కొంతమంది తెలిసే ఉంటుంది. సో అట్లా మనం సిబి ఎఫెక్ట్ కూడా అప్లై చేసుకోవచ్చు దీంతో. ఇది డీటెయిల్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఐ కలర్. సో మీరు ఐ కలర్స్ కోసం అయితే చాలామంది గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉంటారు, ఐపీఎన్జీస్ ఏంటి, కొత్త ఐపీఎన్జీస్ ఏంటి అని వాటిని డౌన్లోడ్ చేసుకొని ఎడిట్ చేస్తుంటారు. కాకపోతే ఈ పిక్సార్ట్ యాప్లో ఇన్బుల్ట్ చాలా ఐ కలర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు కింద చూసుకోవచ్చు, చాలా ఉంటాయి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే వీటిని డ్రాగ్ చేసుకోవాలి. డ్రాగ్ చేసుకొని ఐస్కి అయితే సెట్ చేసుకోవాలి. సో ఇట్లా ఈ ఐస్ని అడ్జస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఎరేజ్లోకి వెళ్ళి వీటిని పై భాగం అయితే ఎరేజ్ చేయాలి. అంటే మనం ఈ ఐస్ వరకు మాత్రమే ఉంచుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి మళ్ళీ దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఒపాసిటీ ఉంటుంది, సాచురేషన్ ఉంటుంది, హ్యూ కూడా ఉంటుంది. సో ఇక్కడ నేను కింద చేంజ్ చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ ఇది ఒక కలర్ ఉంది కదా, ఏదో ఒక కలర్ సెలెక్ట్ చేసుకొని ఒపాసిటీ, సాచురేషన్ చూసుకొని రైట్ క్లిక్ ఇవ్వండి. ఇది ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు బిఫోర్ ఐ అండ్ ఆఫ్టర్ ఐ. నేను పర్ఫెక్ట్ ఐ అయితే అప్లై చేయలేదు ఈ బ్యాక్గ్రౌండ్ అండ్ ఈ ఫోటోని బట్టి. సో ఎందుకంటే వీడియో తీస్తున్నాను కాబట్టి ఫాస్ట్గా చేసేస్తున్నా. ఇంకా ఇందులో చాలా అంటే చాలా ఐపీఎన్జీస్ అయితే ఉన్నాయి. మీరైతే వాటిని నెమ్మదిగా మీరైతే ఎడిట్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ టూల్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ టీత్ వైట్ అని ఉంది కదా, సో ఇక్కడ నాది టీత్ లేదు కాబట్టి, అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు లిప్స్ దగ్గర వైట్ అయిపోతుంది. ఈ టూల్ వచ్చేసి మీకు లిప్స్ ఓపెన్ చేస్తున్న పిక్స్కి అయితే బాగా వర్క్ అవుతుంది. అంటే టీత్ అవుపించే పిక్స్కి వర్క్ అవుతుంది. ఒకవేళ టీత్ ఏదైనా బ్లెమిషెస్ ఉన్నా కానీ బాగా అవుపించకపోయినా కానీ ఇది టీత్ వైట్ అయితే చేస్తుంది. నెక్స్ట్ ఇంకో టూల్ వచ్చేసి రీషేప్ అన్నమాట.
ఇదేం లేదు, మీకు టైటిల్లోనే ఉంది దీని మీనింగ్ ఏంటో. రీషేప్ అంటే మనం షేప్స్ అయితే క్రియేట్ చేయడం, లేకపోతే ఏదైనా పార్ట్ మీకు ఎక్కువగా అనిపించినా కానీ ఆ షేప్ ఏదైతే ఉందో ఆ షేప్ని మనం పర్ఫెక్ట్గా చేయడం. ఎట్లా అంటే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇక్కడ రిఫైన్ అని ఉంది కదా, ఫస్ట్ దీంట్లో సైజ్ అండ్ పవర్ అయితే ఇట్లా అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు సపోజ్ ఇక్కడ షర్ట్ ఉంది కదా, ఇక్కడ నాకు షర్ట్ ఉంది కదా, దీన్ని అయితే నేను ఇంకా కొంచెం ఎక్కువగా లాంగ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఆటోమేటిక్గా ఇక్కడ నా హ్యాండ్ షర్ట్ ఏదైతే ఉందో ఆ షర్ట్ అయితే లాంగ్ అయిపోతుంది. ఇక్కడ మీరు బిఫోర్ ఆఫ్టర్ చూసుకోండి ఎట్లా అయిపోయిందో. సో ఇది ఎటువంటి సిచ్యువేషన్లో వర్క్ అవుతుందంటే, మీలో ఏదైనా మీ బాడీలో ఏదైనా పార్ట్ చిన్నగా ఒప్పించినప్పుడు మీరు యూజ్ చేసుకొని చాలా పెద్దగా ఇట్లా చూపించవచ్చు. దానికైతే ఇది పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది. అండ్ నేను ఇక్కడ ఇంకా కెమెరా కాడ కూడా చేస్తాను. ఇక్కడ పవర్ అనేది ఇంక్రీజ్ చేస్తే చాలా బాగా అయితే ఇది మూవ్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూడండి, కెమెరా అనేది నాకు ఇంకా సైడ్కి ఎక్కువ కావాలి కాబట్టి మనం ఏం చేయాలి, దీన్ని సైడ్ కానాలి, ఇట్లా సైడ్ కానీ పర్ఫెక్ట్గా చేయాలి. నేను ఇప్పుడు ఫాస్ట్గా చేసేస్తున్నాను కాబట్టి పర్ఫెక్ట్ రావట్లేదు, కానీ మీరు నెమ్మదిగా అయితే చేసుకోండి. అండ్ చూడండి కెమెరా అనేది ఇక్కడ వరకే ఉంది, కాకపోతే మనం ఇక్కడ వరకు అయితే లాంగ్ చేసాం దాన్ని ఈ షేప్ వల్ల. అండ్ ఇక్కడ రెడ్యూస్ అని ఉంది కదా, రెడ్యూస్ అంటే మళ్ళీ దీన్ని తగ్గించవచ్చు మనం. నెక్స్ట్ ఇక్కడ ఎన్లార్జ్ ఉంది కదా, ఎన్లార్జ్ ఎట్లా వర్క్ అవుతుందంటే కొంచెం షేప్ లాగానే కొంచెం డిఫరెంట్గా వర్క్ అవుతుంది. అంటే ఇట్లా జూమ్ ఎఫెక్ట్ లాగా కొంచెం 3D ఎఫెక్ట్ లాగా అయితే వర్క్ అవుతుంది. అండ్ నేను ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ నా మిడిల్ పిక్చర్ ఉంది కదా, రెడ్ పిక్చర్. సో ఇప్పుడు నేను దీన్ని ట్యాబ్ బ్రష్ చేస్తున్నాను, చూడండి నా పిక్చర్ అయితే ఎట్లా అయిపోతుందో. సో అటు ఇటు 3D షేప్లో అయితే ఇట్లా జూమ్ అయిపోతుంది. సో దీనికైతే యూజ్ చేయొచ్చు, బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూసుకోవచ్చు ఇట్లా అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ రీస్టోర్ ఉంది కదా, మీరు ఎడిట్ చేసిన దాన్ని మళ్ళీ రీస్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఈ రీషేప్ టూల్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ లాస్ట్లో రెడ్ ఐ అని ఉంది కదా, సో ఈ టూల్ యొక్క యూజ్ ఏంటనేది నేను సింపుల్గా చెప్తాను చూడండి. ఏదైనా పర్టికులర్ ఫోటోలో మీ ఐస్ అనేవి రెడ్గా ఉన్నప్పుడు ఈ రెడ్ ఐ టూల్ అనేది ఆటోమేటిక్గా డిటెక్ట్ అనేది చేస్తుంది, లేకపోతే మనం మాన్యువల్గానే చేసుకొని వాటిని అయితే రిమూవ్ చేసి ఇలా మనకు బ్లాక్గా అయితే చేంజ్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఐపీఎన్జీ లాగా అన్నమాట. కాకపోతే ఇది వచ్చేసి మంచి ప్రొఫెషనల్ టూలే, మీకు ఫోటోషాప్లో కూడా ఉంటుంది, చాలా పాపులర్ టూల్ అనమాట. కాకపోతే ఇది అన్ని ఫొటోస్కి అయితే వర్క్ అవ్వదు. మనకు ఐబాల్స్ అయితే ఉంటాయి కదా, ఐబాల్స్లో రెడ్ కలర్ ఉన్నప్పుడు మాత్రమే ఇది వర్క్ అవుతుంది, వాటిని తీసేయడానికి. సో ఇప్పుడు మనం ఈ రెడ్ ఐ క్లిక్ చేసి వీటిని అడ్జస్ట్ చేసినా కానీ మనకైతే ఏం లేదు, సేమ్ అవుట్పుట్ అయితే వస్తుంది. సో ఇక్కడ నేను వీటిని ఇట్లా అడ్జస్ట్ చేస్తున్నాను అండ్ రైట్ క్లిక్ ఇస్తున్నాను. అండ్ చూడండి బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఏం తేడా లేదు, కాకపోతే ఒక చిన్న ఇట్లా కొంచెం బ్లాక్ షేడ్ లాంటిది వచ్చింది అంతే. కాకపోతే ఇది పర్టికులర్గా మన ఐబాల్స్కి రెడ్ కలర్ ఉన్నప్పుడు మాత్రమే బాగా యూజ్ అవుతుంది. సో ఇవన్నమాట ఈ టూల్స్ అన్నిటి యొక్క యూజ్. ఐ హోప్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను చెప్పిన టూల్స్లో మీకు ఏదైనా టూల్ పర్ఫెక్ట్గా అర్థం కాకపోతే ప్లీజ్ ఆ టూల్ ఏంటిదో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా అయితే రెస్పాండ్ అయ్యి ఆ వీడియో అయితే చేస్తాను. ఖచ్చితంగా ఒక్క కామెంట్ వచ్చినా కానీ ఆ ఒక్క కామెంట్ ఏంటిదో ఆ టూల్ పైన నేను సపరేట్ వీడియో అయితే చేస్తాను. అండ్ ఆల్రెడీ కొన్ని వీడియోస్ కూడా చేశాను, ఒక కామెంట్ వాళ్ళు చేయడం వల్ల ఆ టాపిక్ అయితే తీసుకొని వీడియోస్ అయితే చేస్తాను. సో ప్లీజ్ కామెంట్ చేయండి, ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి. మీలో ఎవరికైనా ఎడిటింగ్ పైన బాగా ఇంట్రెస్ట్ ఉన్నా కానీ ఇంకా మొబైల్లో ప్రొఫెషనల్గా ఎలా ఎడిట్ చేయాలో తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. With